ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరెవరు వస్తున్నారని ఒక 1 వీక్ డిస్కస్ చేసి నువ్వు మా ఇంట్లో చెప్పు నేను మీ ఇంట్లో అడుగుతా అని ప్లాన్ వేసుకొని ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్ళినా ఈవినింగ్ 6 వరకు వచ్చేయాలి అని చెప్పిన డైలాగ్ విని కూడా గుండె ధైర్యం చేసుకొని టికెట్ బుక్ చేసి ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయబోతున్న నాకు చిటికెలు ట్రైన్ జర్నీకి ఏదో ఫ్లైట్ ఎక్కుతున్నంత హడావిడి చేస్తున్నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నా కాబట్టి ఈ మాత్రం హడావిడి చేయాల్సిందే. ఇదంతా సరే గానీ ఇంతకీ నా ప్రయాణం ఎక్కడికో చెప్పలే కదా. మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నా. ఏమైనా ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఉంటే నేను నా పక్కనున్న అమ్మాయిని ఎలా ఇగ్నోర్ చేశానో మీరు కూడా అలా ఇగ్నోర్ చేసేయండి. ఆమె విన్నదనుకో ఆ కత్తందుకో జానికి అంటదేమో. మేమందరం చిల్ అవుతుంటే ఎవరేం చేసినా నాకు నిద్ర ముఖ్యం బిగ్లు అని పడుకుంటుంది. అలా అని మనం ఊరుకుంటామా? పడుకున్న ఆమెను లేపి బిస్కెట్స్ తిందువులే అని లేపాం. ఇంకా కాసేపు నేచర్ని పలకరిద్దామని ఇటు వచ్చాం. పొరపాటున ఎవరైనా బయటికి నూకేస్తే బాడీలో బొక్కలేని ఉన్నాయని లెక్క పెట్టుకోవడానికి కూడా దొరకదేమో. అంత స్పీడ్గా వెళ్తుంది ట్రైన్. ఇంకా కాసేపు క్యాండీ క్రష్, లూడో అవి ఆడుకున్నాం. మేము చేస్తున్న హడావిడికి అందరేమో మమ్మల్నే చూస్తున్నారు. మేమేమో మళ్ళీ రేపు వాళ్ళని కలిసే ఛాన్స్ కూడా లేదు. సో అలాంటప్పుడు పట్టించుకోవడం దేనికి అన్న మోటివేషన్లో ఉన్నామన్నట్టు. నా యూట్యూబ్ ఛానల్ వల్ల మా ఫ్రెండ్స్ చాలా అప్డేట్ అయిపోయారు. కెమెరా చూస్తే చాలు స్టిల్స్. ఈ బుడ్డోడికి బాగా బోర్ కొట్టేస్తున్నట్టుంది. మేము వెళ్ళే దారిలోనే మా కంపెనీకి కూడా హాయ్ బాయ్ 2 చెప్పేశాం. ఇది మా ఈసీసీ. కాసేపు కోతితో ముచ్చట్లు అయ్యాయి. ఒకసారి వచ్చింది నా పక్కకు వచ్చి చిప్స్ ప్యాకెట్ ఎత్తుకొని పోయింది తెలుసా మైసూర్లో. చలికాలం కదా, ట్రైన్కి చలి పెట్టి ఎక్కువ ఊగేస్తుంది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఈ చిట్టి సమోసాలు ఎప్పుడైనా తిన్నారా? బాగుంటాయి కదా. తీసుకుందామని అనుకున్నాం. బట్ ఆ ఆయిల్ అద్భుతం, ఆ పిండి అద్భుతం, ఆ డస్ట్ ఇంకా అద్భుతం అని గుర్తొచ్చి ఆగిపోయాం. ఇంకా మన స్టాప్ వచ్చేసింది, దిగేసాం. మా ఫ్రెండ్స్ అందరూ ఆటోలో కూర్చున్నారు కదా, మరి ఈ గ్యాంగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నాం కొంతసేపు. ఏం వాడకవయ్యా అబ్బో. ఫైనల్గా ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ ముగిసింది. అదే డెస్టినేషన్ రీచ్ అయ్యాం. తనే పెళ్లి కూతురు. ఫోటోషూట్లో బాగా బిజీ ఉన్నారు. 2-3 వీడియోస్ కోసం ఫోటోగ్రాఫర్ బాగా కష్టపడి చెప్తున్న డైరెక్షన్స్, స్టిల్స్కి మా ఫైనల్ అవుట్పుట్కి 1 to 2 hours పట్టింది. మాతో మూవీ ఏమైనా తీస్తే డైరెక్టర్కి 20 years పడుతుందేమో. ఇంకా చూస్తున్నారుగా, కుంకుమ పెళ్లి కూతురు మీద వేయాలి అని అంటే ఎంత బాగా నేల మీద చల్లిందో అట్లుంటది మాతోటి. ఇంకా మా గొప్పలు ఎందుకులే, ఇంకా ఎలాగో అలా హల్దీ అయిపోగొట్టి కూల్గా కూల్ డ్రింక్స్ తాగేసాం. అసలు మెయిన్ థింగ్ ఏమైందంటే పెళ్లి కోసమా అని 1 day ముందే వచ్చేసాం. బట్ నెక్స్ట్ డే పెళ్ళికి మేము వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది. ఎందుకు లేట్ అయిందో అర్థమయ్యే ఉంటుందేమో. తొందరగా రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది అంతేలే. ఇదే మాట పెళ్లి కూతురికి చెప్తే మండపంలో కూర్చున్నా అన్న సంగతి మర్చిపోయి మరీ తిడుతుంది. ఏం చేస్తాం, మా టైమింగ్ అలాంటిది. ఈవెంట్స్, ఈ సందడి అవి చూస్తుంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనిపించిన ఇదంతా 2 days సందడే. తర్వాత డిషెస్ వాష్ చేస్తూ రేపు ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తూ ఉండాలి అని గుర్తొచ్చి సింగిల్ లైఫే బెటర్ రా బాబు అనిపించింది.
వీడియో ఇంతటితో సమాప్తం. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.